రైసీనా డైలాగ్ అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలు ఎవరైతే రాయబార కార్యాలయం విదేశాంగ శాఖ ఉంటుందో వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చడం, వాళ్ళు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల మీద తమ అభిప్రాయాలు చెప్పడం. అది ఇజ్రాయెల్ హమాస్ వార్ కావచ్చు, లేకపోతే రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, లేదంటే ఒక దేశపు ఇంకో దేశపు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కావచ్చు. ఇట్లాంటి వాటిలో ఆయా దేశాల విధాన ప్రకటనలు చేస్తుంటారు. సాధారణంగా భారతదేశం ఒకప్పుడు అతిథిగా పాల్గొంటూ ఉండేది. ఈ సందర్భంలో పాకిస్తానో లేకపోతే టర్కీనో ఇట్లాంటి వాళ్ళు భారత వ్యతిరేక శక్తులు 4-5 కామెంట్ చేయడం, అది హైలైట్ అవ్వడం, భారత్ వాటిని డిపెండ్ చేసుకునేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో సరిపోయేది. కానీ జయశంకర్ ఒక కొత్త ఎత్తుగడ వేశారు. ప్రతి ఏడాది కూడా రైసీనా డైలాగ్ అనేది ఇండియాలో పెడుతున్నారు. ఇప్పుడు నేను న్యూజిలాండ్ వచ్చింది అందుకే, ఇప్పుడు తులసి గబార్డ్ వచ్చింది అందుకే. ఆయా దేశాల తరపున విదేశాంగ ప్రతినిధులు, రక్షణ ప్రతినిధులు ఎవరో ఒకళ్ళని ఆ దేశాలు పంపిస్తాయి. వాళ్ళ అభిప్రాయాలు ఏవైతే ముఖ్యమైన పరిణామాల మీద వాళ్ళు వెల్లడిస్తారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఒకప్పుడు ఈ రైసీనా డైలాగ్ని అడ్డం పెట్టినే భారత్ మీద కాశ్మీర్ అంశం మీదనో లేకపోతే భారతదేశంలో మైనార్టీల హక్కులనినో ఇట్లాంటివన్నీ కూడా నెగిటివ్గా ప్రచారం చేయడానికి వాడుకునేటటువంటి పాకిస్తాన్ కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు చేసుకొచ్చేటటువంటి ఒక గేమ్ నడిచేది. ఇప్పుడు ఆ గేమ్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు అదే దేశాల్లో అదే సమావేశాల్లో బంగ్లాదేశ్ ఇష్యూని మాట్లాడుతున్నారు, అట్లాగే పాకిస్తాన్ ఇష్యూని వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు, ఇరాన్ వ్యవహారాలు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. తద్వారా భారత్ జోలికి రావడం మానేసి భారత్ వేదిక నుంచి ఇతర దేశాల వ్యవహారాల మీద సున్నితమైనటువంటి పాయింట్ల మీద స్ట్రాంగ్ అయిన ఆన్సర్ చెప్తున్నారు. ఇది భారత్ సాధించినటువంటి ఘనత.